ఇవాళ నేను పిల్లలకి చేయబోయే వంట చిక్ పీస్తో ఫ్రైడ్ రైస్ లాగా చేస్తున్నాను. ఫస్ట్ కొంత ఆయిల్ తీసుకొని అందులో జీలకర్ర వేసి కాస్త ఈ ఉల్లిపాయలు క్యాప్సికమ్ వేసాను. ఇప్పుడు ఇందులో ఉప్పు పసుపు వేసాక కొంచెం చిక్ పీస్ని కూడా మనం యాడ్ చేసాం. ఇప్పుడు కాసేపు దీన్ని స్టిర్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే మనం కొంచెం రైస్ వేసేసుకొని అందులో సోయా సాస్ కూడా వేసేసి ఇలా మిక్స్ చేసేసుకోవడం. మిక్స్ చేసుకొని స్టవ్ దింపుకునే ముందు కాస్త కొత్తిమీర నిమ్మరసం తగిలిస్తే చిక్ పీస్తో ఇలా చక్కని ఫ్రైడ్ రైస్. ఎక్కువ చిక్ పీస్ అన్నమాట, ప్రోటీన్ కోసం పిల్లలకి మంచి ఆహారం. ఈ రకంగా మనకి ఇప్పుడు క్యాప్సికమ్ ఉల్లిపాయలు చిక్ పీస్ వేసి సోయా సాస్ వేసినటువంటి ఈ చిక్ పీస్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ఇది పిల్లలకి మంచి ఆహారం.